తలనీలాలు సమర్పించడం. ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ ఇక్కడ మతాచారాన్ని, సంప్రదాయాన్ని పాటిస్తూ తలనీలాలు సమర్పించారు. దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు సార్ కొంతమంది. అంటే వల్లి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే అదొక వ్యక్తులను శత్రువులుగా చూసే సంస్కృతి వచ్చింది. అంటే ఆ శత్రువులుగా చూసి మన శత్రు కుటుంబంలో ఏం జరిగినా కూడా సంతోషపడే పరిస్థితులు నెలకొన్నాయి మన స్టేట్లో. ఫస్ట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన చిన్న అబ్బాయి సింగపూర్ లో ఫైర్ యాక్సిడెంట్ లో కొన్ని గాయాలు తగిలాయి, ప్రమాదం అని చెప్పేసి చెప్పారు. చెప్పిన వెంటనే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ను బండబూతులు తిట్టిన, ద్వేషించిన, దూషించిన వ్యక్తులు కూడా షాక్ కు గురయ్యామని చెప్పి ట్వీట్లు ఇచ్చారు. అది ఎవరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే అమ్మలక్కలను తిట్టించినాడు, బిడ్డలను, భార్యలను. ఆయనే పబ్లిక్ మీటింగ్ లో నీ పెళ్ళాలని వెంటాడి వేధించాడు. ఆ పెళ్ళానికి పుట్టిన బిడ్డే ప్రమాదంలో చిక్కుకొని ఉంటే ఏదో షాక్కు గురైపోయానని చెప్పేసి ట్వీట్ ఇచ్చాడు. ఇవన్నీ మనం నమ్మడానికి లేదు. మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ అమ్మలక్కలను తిట్టిస్తా ఉంటారు. ఆ విధంగా అయిపోయింది మన స్టేట్ లో పరిస్థితి.